అమ్మ నీ పేరు? My name is J. Srilata. శ్రీలత. ఏ క్లాస్ చదువుతున్నావు? I am studying 9B section. ఓకే, మరి లంచ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మిడ్ డే మీల్ ఎలా ఉంది అసలు? చాలా బాగుంది. ఇంతకు ముందు మీద చాలా బాగుంది. ఇంతకు ముందేమో లావుగా ఉండేది రైస్, ఇప్పుడు సన్నగా అంతా మెనూ కూడా మారింది. నేను ఫాలో అవుతున్నారా స్కూల్లో? ఫాలో అవుతుంది. ఏంటి ఇంతకు ముందు ఎట్లా ఉండేది? లావుగా ఉండేటప్పుడు అన్నం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకు ముందు తింటేనేమో కడుపులో నొప్పి అట్లా వచ్చేది, ఇప్పుడు ఏమి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. చాలా అన్ని అందుబాటులోనే ఉంటున్నాయి. స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫ్రెండ్స్ ఇలా తింటున్నారు కదా, ఏమంటున్నారు? ఇంత ముందుకు ఇప్పుడు ఏంటి వేరేస్తా అని చెప్తున్నారు? అంటే చంద్రబాబు సార్ వచ్చిన తర్వాత అంతా మార్చేశారు, మాకు లేని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు, అది ఇదని చెప్తున్నారు. అంటే ఫుడ్ విషయంలో ఇంత ముందు ఇప్పుడు ఇంతమంది తింటున్నారు కదా ఇక్కడ, లాస్ట్ ఇప్పుడు లావుగా ఉన్న బియ్యం పెట్టేటప్పుడు ఇంతమంది తినేవాళ్ళ? లేదు, అసలు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకోవడం కానీ అన్నం మానేయడం కానీ ఏదో ఒకటి చేసేవాళ్ళు. భోజనమైనా మానేసేవారు లేదా ఇంటికాడ తెచ్చుకున్నారు అంతేగాని ఇక్కడ తినేవాళ్ళు కాదు. అసలు తినేవాళ్ళు కదా. మరి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే మీ పేరెంట్స్ కి బర్త్డే అవుతుంది కదా, మార్నింగ్ క్యారేజ్ మీకు బాక్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు అదేం ఉండట్లే, ఇక్కడ తింటున్నాం అందరూ. సో మీరు ఇక్కడ తినడం వల్ల ఏంటంటే మీ పేరెంట్స్ కొంత బర్త్డే తగ్గింది, చాలా తగ్గింది. టేస్ట్ ఉంటుందా? చాలా బాగుంటుంది. ఎలా పెడితే అలా వండేస్తున్నారా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కదా అని చెప్పి? చాలా బాగుంటుంది. ఏంటి ఈరోజు మెనూ ఏంటి? వంకాయ బంగాళదుంప ఎగ్ చిక్కీ కానీ బాగానే ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే మీకు అంటే కొత్తగా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ఇవి ఇస్తున్నాం అని చెప్పారు. ఎలాంటివి ఇస్తున్నారు? బుక్స్, యూనిఫామ్స్ అన్ని బాగున్నాయి. ఈ సంవత్సరం యూనిఫామ్ కూడా చాలా బాగుంది, చూడ్డానికి కూడా మనిషి నిండుగా ఉంది, చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ కి ఈక్వల్ గా ఉన్నవి ఇస్తున్నాం అని చెప్తున్నారు, అంటే క్వాలిటీ విషయంలో కావచ్చు, కలర్ క్లాత్స్ విషయంలో కావచ్చు. ఇది వరకు లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ వైజ్ గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే 3 సబ్జెక్టులు కలిపి ఒక బుక్ అట్లా ఇచ్చారు. బరువు కూడా కొంచెం బ్యాగ్ తగ్గినట్లు అనిపించింది, చాలా బాగుంది. బ్యాగ్ కూడా క్వాలిటీ ఉంటుందమ్మా? చాలా క్వాలిటీ. ఇది వరకు చినిగిపోయాయి 2 రోజులకే, ఇప్పుడు బాగుంది బ్యాగ్. ఇంత ముందు మీ బుక్స్ పైన పొలిటీషియన్స్ ఫొటోస్ ఉండే, విద్యా కానుక అని ఉంది, ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే పొలిటీషియన్స్, రాజకీయ నాయకుల ఫోటోలు మేము వేసుకోము, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పి కిట్స్ ఇస్తున్నారు. అదే ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారనే ఉంది. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? పొలిటీషియన్స్ ఫొటోస్ బెటర్ అంటారా, లేదంటే ఎట్లా? ఇదే బెటర్ అనిపిస్తుంది, అది చండాలంగా ఉంది, ఇదే బెటర్ అనిపిస్తుంది. మరి విద్యా కానుక కూడా ఇంత ముందు జగనన్న విద్యా కానుక ఉండేది, విద్యా కానుకనే ఉంది. ఇప్పుడైతే వాళ్ళ ఫోటోలు గానీ పేర్లు గానీ ఏమీ లేవు అసలు, చాలా బాగుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మరి తల్లికి వందనం కూడా వేస్తున్నాం అని చెప్పారు కదా, పడుతున్నాయి అందరికి? మీకు ఇద్దరికి పడింది, అక్కకి నాకు కలిపి 26,000 పడింది. ఎవరు మీ అక్క ఎక్కడ చదువుతుంది? ఎంకేబెక్స్. మీ పక్కన మీ అక్కేనా? అక్కే. ఇంతకు ముందు ఇద్దరికి పడేదా? లేదు, ఒక్కరికే పడేది, 13,000 పడేది. మరి ఇప్పుడు కూడా 13,000 ఇద్దరికి వేశారు. ఎంతమంది ఉంటే అంతమందికి వేసాం. అమ్మకు కూడా చాలా ఇది తగ్గింది. మా లాంటి వాళ్ళకి ఇద్దరికి కలిపేస్తున్నారంటే కొంచెం పర్లా మా ఇంట్లో. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా మదర్ ఏమో ప్లాస్టిక్ డబ్బా ప్రింటింగ్ చేస్తారు, ఫాదర్ ఏమో తయారు చేస్తారు డబ్బులు. వాళ్ళంతా కష్టపడి మీ ఇద్దరిని చదివిస్తున్నారు. కష్టపడి మా ఇద్దరిని చదివిస్తున్నారు. మీ ఇద్దరు మీ పేరెంట్స్ కి భారం కాకూడదని చెప్పి అయితే గవర్నమెంట్ తరఫున లోకేష్ గారు ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తున్నారు. చాలా హెల్ప్ చేశారు లోకేష్ గారు, ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ లోకేష్ గారికి. ఇంత ముందు మీకోసం అంటే మీలాంటి విద్యార్థుల కోసం ఎవరైనా ఎలాంటి హెల్ప్ చేశారా? అంటే హెల్ప్ కానీ ఇటువంటి విధానాలు తీసుకొచ్చారు? లేదు, ఏం తీసుకురాలా. లోకేష్ గారా ఫస్ట్? లోకేష్ గారి ఫస్ట్. చాలా థ్యాంక్ యూ లోకేష్ గారికి. అమ్మ నీ పేరు? బిహారిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th B సెక్షన్ చదువు. స్కూల్ ఇది? ఎంకేబెక్. లంచ్ చేస్తున్నావు కదమ్మా, ఇప్పుడు స్కూల్స్ లో మెనూ మార్చారు, మిడ్ డే మీల్ మార్చారని చెప్తున్నారు, నిజంగా మార్చారా? నిజంగా మార్చారు. ఇంతవరకు లావు బియ్యం ఉండేవారు, అందరికి కడుపులు నొప్పి వచ్చేది, ఇప్పుడు చాలా బాగుంది, సన్న బియ్యం వండుతున్నారు. ఇదివరకు అందరు క్యారేజెస్ తెచ్చుకున్నారు, ఇప్పుడు అందరు ఇక్కడే తింటున్నారు. బాగుంది, రైస్ చాలా బాగుంది. ఆ లావు బియ్యం ఉండడం వల్ల ఎట్లా ఉండేది అసలు అన్నం? బాగోది, మెత్తగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఇక్కడ కర్రీస్ కానీ ఇవన్నీ రోజు మెనూ ఫాలో అవుతున్నారా మీ స్కూల్లో? ఆ రోజు ఫాలో అవుతుంది. ఏంటి రోజు మెనూ ఏంటి? ఈ రోజు మెనూ వంకాయ బంగాళదుంప చిక్కీ రైస్, ఎగ్ పెడతారు రోజు. అంటే టేస్ట్ ఉంటుందా కర్రీస్ కానీ ఇవన్నీ? చాలా బాగుంటుంది. సర్వ్ చేసే వాళ్ళు గట్టా నీట్ గా వడ్డిస్తున్నారా? నీట్ గా వడ్డిస్తారు. స్కూల్లో ఏమంటున్నారు అసలు? న్యూస్ అంటే కొత్తగా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈ ఇయర్ లో ఏమంటున్నారు ఈ మార్పుని చూసి మీ పిల్లలు? అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా చేంజ్ అయింది, ఈ ఇయర్ చాలా బాగుంది, ఫుడ్ అదంతా బాగుంటుంది అంటున్నారు. యూనిఫామ్ కూడా చాలా బాగుంది, క్లాత్స్ కూడా చాలా బాగుంది. అంటే ప్రైవేట్ స్కూల్ తో పోటీ పడేలా మీకు యూనిఫామ్ గానీ, బ్యాగ్స్ గానీ, బుక్స్ గానీ ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్, నిజంగా అట్లానే చేస్తున్నారా? నిజంగా అట్లానే చేస్తున్నారు. బ్యాగ్స్, యూనిఫామ్, షూస్ మొత్తం బాగున్నాయి. బుక్స్ కూడా వెయిట్ తగ్గించారంట, మీ పిల్లలు బరువు మొయలేకపోతున్నారు మా చెల్లెమ్మలు అని చెప్పి మీ లోకేష్ అని తగ్గించారంట, నిజమేనా? నిజమే. ఇంతకుముందు ఎట్లా ఉండే బుక్స్, ఇప్పుడు ఎలా బుక్స్ మారే? ఎక్కువే ఉండే కానీ ఇంతకు ముందు కన్నా కొంచెం తగ్గించారు.
తల్లికి వందనం కూడా వేసారని చెప్తున్నారు, వచ్చినాయా? మేము ఫ్యామిలీలో 3 మెంబర్స్ కి పడినాయి. ఎంతమంది పడేవి? 1 మెంబర్ కి పడేది. మరి ఇప్పుడు ముగ్గురికి పడ్డాయి, ఏమంటున్నారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని మార్పులు వచ్చాయి కదా ఈ ఒక్క సంవత్సరంలో, ఈ మార్పులన్నీ రావడానికి ఎవరు కారణం అనుకుంటున్నావు? లోకేష్ గారు. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? చాలా థ్యాంక్స్ లోకేష్ గారు అని చెప్పి, మాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి. మీకోసం ఇంతలా ఎవరైనా చేశారమ్మా ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడైనా? మొత్తం ఓవరాల్ గా మీ స్టూడెంట్స్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుందా, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ప్రభుత్వంలోనే బాగుందా? చంద్రబాబు లోకేష్ గారు బాగుంది. అమ్మా నీ పేరు? నా పేరు ఎండి సమీన్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఎలా ఉంది స్కూల్లో, ఎట్లా లంచ్ పెడుతున్నారు? అసలు మిడ్ డే మీల్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. సన్న బియ్యం పెడుతున్నారు. ఇది వరకు అయితే లావు బియ్యం పెట్టేవారు, తినబుద్ధి అవ్వదు, చాలా మంది పాడేసేవారు. పేరెంట్స్ ఏమో ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసి పంపించేవారు క్యారేజ్ చేసి. ఇప్పుడు అలా ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. మా పేరెంట్స్ కూడా తిని చూసారు, బాగానే ఉంది సార్. ఇంతకుముందుకు ఇప్పుడు అసలు ఏంటి మార్పు? ఇంతకుముందు ఎలా ఉండేది అసలు? ఇంతకు ముందు అంటే అన్నం కూడా అంతగా సరిగ్గా ముద్దలు ముద్దలుగా ఉండేది, ఇప్పుడే అలా లేదు. సన్న బియ్యం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది, పిల్లలందరూ ఇక్కడే తింటున్నారు. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అంటే రోజుకో మెనూ పెడుతున్నారు, నిజమేనా? మెనూ ఉంటుందా? నిజమే సార్. మెనూ ఏంటి? ఈ రోజు బంగాళదుంపను చిక్కీ పెట్టారా? ఎగ్ ఉంటుంది సార్. ఎగ్ చిక్కీ, డే బై డే రాగి జావ కూడా పెడుతున్నారు. రాగి జావ కూడా చాలా బాగుంది సార్, టేస్ట్ కూడా. ఏమంటున్నారు మీ స్టూడెంట్స్, మీ క్లాస్ వాళ్ళు కావచ్చు లేదంటే పక్క క్లాస్ వాళ్ళు? కూడా చాలా బాగుంటుంది, లంచ్ ఇక్కడే తింటామని కూడా చెప్తున్నారు సార్. క్యారెల్ తెచ్చుకున్న అంతే సార్. మీ పేరెంట్స్ కి అయితే బర్త్డే తగ్గింది. ఎస్ సార్. సో ఎవరి వల్ల వచ్చిందో తెలిసే ఈ మార్పు? తెలుసు సార్, చంద్రబాబు నాయుడు గారి వల్ల. నారా లోకేష్ కూడా చాలానే చేశారు సార్ మా కోసం. థ్యాంక్ యూ సార్. తల్లికి వందనం కూడా వేస్తున్నారు కదా? పడింది సార్ మాకు కూడా. ఎంతమంది పడింది మీ ఇంట్లో? మా ఇంట్లో 2 కూడా పడింది సార్. ఎంతమంది పడేది? ఇంతకు ముందు నాకు ఒక్కదానికి పడేది సార్. ఇప్పుడు ఇద్దరికి పడుతుంది కదా, ఏమంటున్నారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఎక్కడైనా ఏమైనా ఉంటే కొనుక్కోవడానికి అలా కూడా పనికి వస్తుందని చెప్పి ఇంకా డబ్బులు అలా యూజ్ చేస్తున్నారు సార్. ఓవరాల్ గా ఏం చెప్తావు లోకేష్ గారికి? లోకేష్ గారికి థ్యాంక్స్ అని చెప్తారు సార్. మా స్టడీ పర్పస్ కూడా బాగా చూసుకుంటున్నారు ఆయన. ఐఎఫ్ఏ ప్యానల్స్ కానీ అదే ఫారెన్ కంట్రీస్లో స్టడీ సిస్టమ్ ఎట్లాగుందో మాకు కూడా అలాగే చేస్తున్నారు. సో థ్యాంక్స్ సార్. అంటే యూనిఫామ్ ఇచ్చారా? ఇచ్చారు సార్. ఎలా ఉంది యూనిఫామ్? యూనిఫామ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ లాగే ఉంది సార్. యూనిఫామ్ కూడా బాగున్నాయి సార్. వెయిట్ తగ్గించామని చెప్తున్నారు లోకేష్ గారు. సార్ 2 సబ్జెక్ట్ కలిపి ఒక టెక్స్ట్ బుక్ లా చేశారు. వెయిట్ కూడా తగ్గింది సార్, బ్యాక్. తగ్గింది కదా? ఎట్లా ఉంది? భోజనం చేసావా? చేసా. ఎలా ఉంది భోజనం? బానే ఉంది. ఎంతమంది ఎట్లా ఉండేది? ముద్దగా ఉండేదన్న, ఇప్పుడు సన్న బియ్యంతో బాగానే పెడుతున్నారు. ఇంత ముందుకి ఇప్పటికి ఏం తేడా వచ్చింది అసలు? ఇంత ముందు అయితే బాగోలేదన్న, ఇప్పుడు బానే ఉంది. మరి ఇప్పుడు అన్నం తినే వాళ్ళు పెరిగారా స్కూల్లో? ఎదవరకు క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే బాగుందని అంటున్నారు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది తెలుసా మార్పు? తెలుసు, ఎవరు? నారా లోకేష్ వల్ల. మరి ఏం చెప్తావు ఆయనకి? థ్యాంక్ యూ.